హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. తమిళ చూసే ఉంటారు. రాజ్ తరుణ్ బిగ్ బాస్కి వస్తున్నాడా? రాజ్ తరుణ్ బిగ్ బాస్కి రావాలనుకుంటున్నారా? సో ఎంతమంది రాజ్ తరుణ్ బిగ్ బాస్కి వస్తే తనకి ఇది మంచి అవుతుంది, తన కెరీర్కి ప్లస్ అవుతుంది, అలానే ఎంతమంది తనకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా రాజ్ తరుణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి అంటే రాజ్ తరుణ్ హీరోగా మన అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య తన లైఫ్లో జరిగిన ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల సో అది న్యూస్లో కొంత తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఆ టాపిక్ని కొద్దిగా న్యూస్లో, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్స్లో, సోషల్ మీడియాలో బాగానే వైరల్ చేశారు. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో అది తన పర్సనల్ లైఫ్. సో ప్రతి లైఫ్లోనే ఎక్కడో చోట డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. మనం ఆ పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసే రైట్ మనకైతే లేదు. ఈవెన్ హీ సెలబ్రిటీ. సో ఈజ్ ఒక హ్యూమన్ బీయింగ్. తన ఒక పర్సనల్, తనకు ఒక మనిషి అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి తన మనసుతో ఆడుకునే హక్కు మనకు లేదు. ఆ విషయాన్ని మనము డిస్కస్ చేసే హక్కు కూడా మనకు లేదు. ప్రతి లైఫ్లో ఎక్కడో చోట ఎవరో ఒకరు ఇబ్బంది పడుతూనే ఉంటాము. అది తెలుసో తెలియకో తప్పు చేస్తూ ఉంటాము. సో ఆ తప్పు మనకి తెలిసి చేస్తామా, తెలియక చేస్తున్నామా, లేదు కొన్ని అంటే మనం ఊహించని పరిణామాలు లైఫ్లో జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అలాగా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ అంటే మన ఇంట్లో పిల్లాడిలాగా, సో చిన్న మాటలో చిన్న వెటకారము, అలానే గోదావరి యాస భాషతో, సో మన ఊర్లో మన పక్కన మన లైన్లో ఉండే ఒక తిరిగే మన ఇంటి పిల్లోడు లాగానో, లేకపోతే మన ఇంటి పక్కన ఉండే పిల్లోడు లాగానో, మన కాలనీలో ఉండే పిల్లాడు లాగా అందరికీ తెలుగు వాళ్ళకి పరిచయమైన వ్యక్తి. ఒకానొక స్టేజ్లో, పీక్ స్టేజ్లో తన సినిమాలని ఒక మిడిల్ క్లాస్ అంటే మిడిల్ బడ్జెట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక వెలుగు పొందిన రాజ్ తరుణ్ మళ్ళీ తన కెరీర్ కొద్దిగా డ్రాప్ అవడంతో తను మళ్ళీ ట్రాక్లో పెడతానికి వెబ్ సిరీస్లు కానీ, అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కానీ, అలానే కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల ద్వారా వచ్చి మళ్ళీ తన కెరీర్ని పునాదులు వేసుకుంటున్న తరుణంలో సో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఇన్ ద లైఫ్ అది మళ్ళీ వార్తల్లోకి క్రెడిట్ చేసింది. ఇంకో రకంగా తను వార్తల్లోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. అలాంటి రాజ్ తరుణ్ మరి ఇప్పుడు బిగ్ బాస్లోకి వస్తే అది తను తీసుకుంటున్న, నిజంగా వస్తే అది తను తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్ అయినా, తనకి మంచి చేకూరుస్తుందా, లేకపోతే ఏదైనా నెగిటివ్గా ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉందా అన్న దాని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పడానికి ప్రయత్నించండి. బీబీ టీమ్ అఫ్ కోర్స్ బీబీ టీమ్ ఎప్పుడు కూడా ఆ టైంకి, సో ఆ టైంకి ఎవరైతే ట్రెండింగ్లో ఉంటారో, ఎవరైతే ఏ విషయం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారో, ఏ వ్యక్తులైతే ట్రెండింగ్లోనో ఎక్స్ప్లోర్లో ఉన్నారో, గుడ్ ఆర్ బ్యాడ్, అలాంటి వాళ్ళని బీబీ టీమ్ తీసుకురావడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది. అది వాళ్ళది ఏంటంటే షోకి ఎంతవరకు వాళ్ళు ప్లస్ అవుతారు, సో ఇలాంటి వాళ్ళు వస్తే కన్ఫర్మ్గా కొంత అట్రాక్షన్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టీం ఆలోచించడం తప్పేం లేదు. అలానే వాళ్ళకి మంచి ఆఫర్, కెరీర్ పరంగా కావచ్చు, అట్లాంటి రెమ్యునరేషన్ పరంగా కూడా వాళ్ళు గట్టిగానే ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. అది ఆ వ్యక్తికి ప్లస్సా మైనసా అంటే అది ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయంలో ఆధారపడి ఉంటుంది. అది తను ఆ షోకి వచ్చిన తర్వాత తను ఎలా తను ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఒక డిబేట్ జరిగిన తర్వాత తన లైఫ్ గురించి ఎన్నో రకాల వార్తలు, పెద్ద డిబేట్లు, న్యూస్లు మనం రోజు ఎక్కడో చోట దానికి సంబంధించిన న్యూస్ వింటూ ఉన్నాము. రాజ్ తరుణ్ హీరోగా కన్నా కూడా ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతున్న టాపిక్ వేరు. సో ఒక హీరోగా రాజ్ తరుణ్ గురించి మాట్లాడటం వేరు. ఇప్పుడు ప్రస్తుతం తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ని ఆటోమేటిక్గా మీడియా ఎప్పుడూ కూడా సెలబ్రిటీస్ విషయంలో ఏ చిన్న విషయం జరిగినా కూడా దాన్ని కంపల్సరీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఎక్స్ప్లోజన్ ట్రై చేస్తూ ఉంటుంది. అది మీడియా తప్ప రైటా అనేది అదో పెద్ద డిబేట్. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అన్నది రైటా రాంగ్ అనేది ఒక పెద్ద డిబేట్. అది అప్పుడు దాని లోపలికి వెళ్తలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్కి వస్తే ఇది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? పక్కాగా అయితే నేను ఒకటి చెప్పగలను, ఇది పక్కా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకు మంచి జరుగుతుంది? ఒకవేళ ఈ విషయం వల్ల రాజ్ తరుణ్ మీద నెగిటివ్గా ఉన్న వాళ్ళు, లేకపోతే రాజ్ తరుణ్కి ఆపోజిట్గా అంటే రాజ్ తరుణ్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉంటారేమో. దానివల్ల రాజ్ తరుణ్కి బ్యాడ్ అవుతుంది కదా, నెగిటివ్గా ఇంకా నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా ట్రోలింగ్ ద్వారా కానీ, ఏం కాదని. సో ఒకటండి, కొన్ని విషయాలు కొన్ని సందర్భాలకు మాత్రమే, ఆ టైంకి మాత్రమే అవి చర్చించుకుంటూ ఉంటాం. మనం మనిషిని కన్ఫర్మ్గా కొన్ని ఇన్సిడెంట్ ద్వారా ఒక రకంగా జడ్జి చేస్తాం. కొంతమంది మంచి అంటే కొన్ని మన జరిగిన ఇన్సిడెంట్లో కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో అది ఆ ఇన్సిడెంట్ బట్టి. కానీ మన మనిషిని కొద్దిగా లోతుగాను, ఇంకొద్ది దగ్గరగాను, ఇంకొద్దిగా ఎక్కువ కాలం కనుక మన మనిషితో ప్రయాణిస్తే మనకి కొన్ని నిమిషాలు అంటే కొంత సమయం, తక్కువ సమయంలో పరిచయమైన వ్యక్తి మీద ఉన్న అభిప్రాయానికి, అదే వ్యక్తిని మనం రోజుకి పరిచయం అవుతున్న వ్యక్తికి అభిప్రాయానికి, అప్పుడు ఏర్పడే అభిప్రాయానికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనుషులను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. సో ఒక్కోసారి మంచిగా ఉన్న వ్యక్తి మనకి రానుపోను చిన్నగా తనకు తెలిసేటప్పటికి మనకు ఒక బ్యాడ్ ఒపీనియన్ రావచ్చు. మనకు
బ్యాడ్ ఒపీనియన్ ఉన్న వ్యక్తిని మనం చిన్నగా తనతో ట్రావెల్ చేసేటప్పుడు తనలో ఉన్న రియాలిటీని చూసి ఎస్ ఈజ్ గుడ్ అనే ఒక ఫీలింగ్ రావచ్చు. కాబట్టి అలాంటి వచ్చిన నెగిటివ్ ఉన్నా కూడా అది పాజిటివ్ చేసుకునే అవకాశం రాస్తరునికి పక్కా ఉంది. రాస్తరుని మీద ఇప్పటికే ఒక సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నది, రాస్తరుని మీద ఒక సింపతి ఉన్నది, రాస్తరుని అంటే నచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాస్తరుని కెరీర్కి చాలా ప్లస్ అవ్వాలి, రాస్తరుని ఎందుకో తన కెరీర్ డౌన్ చేసుకున్నాడు, తను మళ్ళీ సక్సెస్లోకి రావాలని కోరుకునే తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అలాంటి రాస్తరును ఇంత లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయినప్పుడు కన్ఫర్మ్గా మానసికమైన ఒత్తిడి ఉంటుంది, అందులో సెలబ్రిటీస్కి ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటకు రావడానికి కన్ఫర్మ్గా ఇది ఒక మంచి స్టెప్ అవుతుంది. అలానే తనను తాను మళ్ళీ తెలుగు వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కావచ్చు, తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకోవడానికి కావచ్చు, ఈ ఏదైతే ఈ క్రైసిస్ వచ్చిందో ఈ క్రైసిస్ నుండి బయటపడటానికి మెంటల్లీ, ఫిజికల్లీ అన్ని రకాలుగా తనకి ఇది ఉపయోగపడుతుంది, కెరీర్కి కూడా మంచి ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీన్ని హ్యాండిల్ చేయగల సత్తా రాస్తరునికి అయితే పక్కా ఉంది. ఇప్పుడు మనం వాళ్ళ విషయంలో రైట్ ఆర్ రాంగ్ జడ్జి చేసే హక్కు మనకు లేదు. సో అది వాళ్ళ పర్సనల్ లైఫ్, అది వాళ్ళకి సంబంధించిన విషయం. అది అందులో ఎవరి వెర్షన్ వాళ్ళు రైట్ ఉంటారు, ఎవరో ఒకరి వెర్షన్లో ఇంకొకరు తప్పు కనపడుతుంటారు తప్ప ఎవరి వెర్షన్లో వాళ్ళే రైట్. సో లైఫ్లో ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దీన్ని అక్కడతో ఆపేసి ముందుకెళ్ళడమే కదా జీవితం. కాబట్టి ఇలాంటి విషయాన్ని కనుక పర్ఫెక్ట్గా ఆలోచిస్తే కన్ఫర్మ్గా దీన్ని ఇక్కడే పులి స్టాప్ పెట్టి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక సరికొత్త అడుగు, ఒక సరికొత్త అవకాశం కనుక దొరికితే కన్ఫర్మ్గా దాన్ని యూజ్ చేసుకోవడం తప్పలేదు. రాస్తరునికి ఇది నిజంగానే మంచి సరైన అవకాశమే. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాటిని మర్చిపోయి కొత్తగా మళ్ళీ తనను తాను కంపల్సరీగా తను అసెట్ అవుతాడు. అలానే తనకు పక్కాగా అడ్వాంటేజ్ అవుతాడు. షోకి తనలో ఉన్న కామెడీ యాంగిల్ కానీ, తనలో చిన్నగా వేసే వెటకారం జోక్స్ కానీ, అలానే తనలో చాలా రకాల షేడ్స్ ఉన్నాయి. సినిమాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక జోవియల్ కుర్రోడు ఉంటాడు, అల్లరిగా ఉంటాడు, అవసరమైతే ముక్కుసూటిగా నిర్మోహమాటంగా మాట్లాడే మనస్తత్వం కూడా ఉంటుంది. అవతల వ్యక్తి ఏమనుకుంటాడో అని భయపడకుండా మాట్లాడగలిగే ఇది ఉంటుంది అనమాట. సో ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి మంచి అవకాశమే. అన్ని రకాలుగా తనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? నిజంగా మరి రాస్తరుణ్ బిగ్ బాస్కి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తనకి ఇది నిజంగా ప్లస్ అవుతుందా లేదా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగా రావాలని కోరుకుంటున్నారా? సో వస్తే తనకి ఇది మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే ఎవరైనా బిగ్ బాస్ షోలో వచ్చిన తర్వాత వాళ్ళ ఆట చూసి సపోర్ట్ చేస్తాం, ఆఫ్ కోర్స్, నో డౌట్. మనం కొంతమంది అభిమానులు కనుక ఉంటే, మనకి నచ్చిన వాళ్ళు కనుక వెళ్తే రెస్పెక్టివ్ ఆఫ్ ద గేమ్ మనం కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. అలాగా రాస్తరుణ్ అభిమానులు మన రెడీగా ఉన్నారా? సో రాస్తరుణ్ నిజంగా బిగ్ బాస్కి వెళ్తే కనుక తనకు సపోర్ట్ చేయడానికి, అండగా నిలబడటానికి ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతకు వెళ్తాడా లేదని నాకు తెలియదు. సో చాలా వార్తలు వింటూ ఉన్నాం, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారని. చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. ఇందులో నన్ను కొద్దిగా అట్రాక్ట్ చేసిన పేరు రాస్తరుణ్. సో రాస్తరుణ్ వెళ్తే ఎలా ఉంటుంది అనే టాపిక్ మీద. సో ఐ విష్ నేనైతే వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. కన్ఫర్మ్గా దానికి మంచి జరుగుతుంది. దీనిలో నుంచి బయటపడటానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో వెళ్తే తనకు మంచి జరగాలని కోరుకుందాం. విన్నర్ అవుతాడా లేదా అది సెకండరీ థింగ్ అండి. సో బిగ్ బాస్కి వెళ్ళడం అనేది కేవలం గెలవడానికే అని కాదు, బిగ్ బాస్లో ఎంత ఎక్కువ రోజులు ఉంటామా అన్నది టార్గెట్. సో అన్ని ఎక్కువ రోజులు ఉండటం మూలంగా మనం తెలుగు ప్రేక్షకులకి కానీ, ఆడియన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువగా అంటే వాళ్ళ ఫ్యామిలీస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది. అంతే తప్ప బిగ్ బాస్కి వెళ్ళడం అంటే కేవలం విన్ అవ్వడానికో తనకు కాదు. అలానే బయటికి వచ్చేటప్పుడు ఎంత నెగిటివ్గా వస్తారో దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. నెగిటివిటీ అనేది కేవలం ఆ క్షణానికో ఆ సమయానికి మాత్రమే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్గా ఆ వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అండగా ఉంటారు, నిలబడి ఉంటారు, ప్రోత్సహిస్తారు కూడా. ఏ నోటితో అయితే తిడతారో, ఏ చేతితో అయితే ట్రోలింగ్ చేశారో, ఎక్కడైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు కన్ఫర్మ్గా అది ఆ క్షణం, ఆ సమయం, ఆ సందర్భానికి మాత్రమే. ఆ తర్వాత ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికి మనందరం కూడా ఎప్పుడూ కూడా ముందే ఉంటాం అన్నమాట. అందులో తెలుగు వాళ్ళు కన్ఫర్మ్గా ముందే ఉంటారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మరి రాస్తరుణ్ వెళ్తాడా లేదా అన్నది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.